ఆచి చికెన్ మసాలా. గులాబీ పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. 2 దశాబ్దాలుగా అక్కడ గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కటం లేదు. ఇప్పుడు ఆ నియోజకవర్గంపై కాంగ్రెస్ పెద్దలు కన్నేశారా? అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఇదే జిల్లాకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ను రంగంలోకి దింపబోతున్నారా? హైకమాండ్ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మరో నేత కూడా ఇదే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తుండటంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సీన్ మారుతుందా? ఇంతకీ ఈ ఇద్దరు నేతలు ఆ నియోజకవర్గం పైనే ఎందుకు కన్నేశారు? ఏంటా స్టోరీ? తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పొలిటికల్ అడ్డాగా నిలిచిన కేంద్రం సిద్దిపేట. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటది కీలక పాత్ర. కేసీఆర్కు అన్ని రకాలుగా అండగా నిలిచింది. అందుకే గులాబీ బాస్ కేసీఆర్ తన చర్మం వలిచి సిద్దిపేట ప్రజలకు చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కేసీఆర్కు సిద్దిపేటతో ఉన్న అనుబంధం అలాంటిది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించేందుకు కేసీఆర్ ఓసారి కరీంనగర్, ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే సిద్దిపేటను అల్లుడు హరీష్ రావుకు కేసీఆర్ త్యాగం చేశారు. అయితే 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించిన హరీష్ రావు ఆ తర్వాత సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకున్నారు. హరీష్ రావు ఎంట్రీ తర్వాత సిద్దిపేటలో ఏ పార్టీకి డిపాజిట్ రాలేదు అంటే హరీష్ రావు ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపైనే హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటపై ఫోకస్ పెంచింది. అక్కడ బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావును ఓడించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్ వ్యూహరచనలు చేస్తూ సరైన నేత కోసం వెతుకులాట మొదలుపెట్టింది. సిద్దిపేటలో గెలిచే నాయకుణ్ణి మంత్రిని చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ సిద్దిపేటలో హరీష్ను ఓడించే నాయకుడు కోసం వేట మొదలుపెట్టారు. కానీ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సరైన నిర్మాణం, నాయకత్వం లేదు. ప్రతిసారి అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ కోసం మాత్రమే పోటీ పడాల్సిన దుస్థితి. దీంతో కొన్నేళ్లుగా అక్కడ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో ఫోకస్ చేయించారు. నిజానికి హరీష్ రావుతో ఉన్న వైరంతో గతంలో నేనే సిద్దిపేట సంగతి చూస్తానంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడి చేసిన ఆ తర్వాత మైనంపల్లి రావడంతో సిద్దిపేట కాంగ్రెస్ పెద్ద దిక్కుగా మైనంపల్లి మారారు. అక్కడ ఇప్పటికే తనకంటూ ఓ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో మున్సిపాలిటీ కొడితే రాబోయే ఎన్నికల్లో హరీష్ను ఓడిస్తామన్న ధీమా ఉంటుందన్న ఉద్దేశంతో మైనంపల్లి వర్గం అక్కడ పని మొదలుపెట్టింది. హరీష్తో బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా అక్కడ రాజకీయం నడుపుతున్నారు. కానీ ఇప్పుడు రేసులోకి మరోసారి జగ్గారెడ్డి వచ్చి చేరారు. స్వయంగా రాహుల్ గాంధీ వచ్చినా సంగారెడ్డిలో తాను గెలవకపోవడంతో సంగారెడ్డిపై జగ్గారెడ్డి అలకప్పున్నారు. ఇక తాను సంగారెడ్డిలో పోటీ చేయనని గతంలోనే పలుమార్లు ప్రకటించి టీజీఐఐసీ చైర్మన్గా ఉన్న తన భార్య నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో పార్టీ కోసం తాను సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ను ఓడిస్తానంటూ తాజాగా ప్రకటించారు. తాను సంగారెడ్డిలో పోటీ చేయను అని చెప్పా కానీ రాజకీయాల్లో పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పలేదని ప్రకటించడంతో సిద్దిపేటలో మైనంపల్లి వర్సెస్ జగ్గారెడ్డి అన్నట్టుగా సీన్ మారుతోంది. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. ఒక మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. అయితే మాజీ మంత్రి హరీష్ రావుపై రివెంజ్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. నాన్ లోకల్ ఏరియాలో హరీష్ రావును ఓడిస్తామంటూ శబదాలు చేస్తున్నారు. కానీ సిద్దిపేటలో హరీష్ రావును ఓడించడం అంత ఈజీ కాదనే విషయం వీరికి తెలుసు. అయినా వరుస ప్రకటనలతో బీఆర్ఎస్ పార్టీ కేడర్ను కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే అధికార పార్టీ నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.
వీరిలో హరీష్ రావుపై పోటీ చేసే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద సిద్దిపేటను కనుసైగతో శాసించే హరీష్ రావును ఈ ఇద్దరు నేతల్లో ఎవరు ఢీకొంటారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.